ఆ అన్నా, బీజేపీ వాళ్ళ పొగడ్తలు, బీజేపీ వాళ్ళు మాట్లాడే చూస్తే చాలా నవ్వు వస్తుంది బ్రహ్మనాయుడు గారు. ఉమ్, కనీసం ఏమండి? తెలుగుదేశం కూటమి ఇచ్చేటటువంటి మేనిఫెస్టో కూడా పట్టుకోనటువంటి బీజేపీ వాళ్ళు మేనిఫెస్టో పట్టుకోవడానికి సిగ్గుపడ్డారు సార్ పక్కన నిలబడి. ఉమ్. వారు ఈ రోజు ఈ రకంగా పొగుడుతా ఉండి ఈ రకంగా ఆహా ఓహా అంటా ఉంటే మరి నవ్వురాకి ఏమొస్తుంది సార్? పోనీలేండి. అలాగే నందిగం సురేష్ గారు అప్పుడేదో వేరే ఆ మోర్చా నాయకులు ఎవరో వస్తే అడ్డుకున్నారని చెప్పేసి మీకు జాతీయ కార్యదర్శి సత్యకుమార్ గారు, అనటానికి ఎలా ప్రెసెంట్ మాటలు మినిస్టర్. వస్తాయో నాకు తెలియదు. ఉండనా నువ్వు మాట్లాడని చెప్పిన అనటానికి మాటలు ఎలా వస్తాయో తెలియదు కానీ మీ ప్రధానమంత్రి గారు ఇక్కడికి మన భారతదేశ ప్రధానమంత్రి బీజేపీ నాయకులు బీజేపీ ప్రధానమంత్రి గారు వస్తే నల్ల జెండాలు బట్టి చెప్పులు ఇసిరేసి అమిత్ షా గారు వస్తే టెంపుల్ సిటీ అంటాం కదా మనందరం. ఉమ్. టెంపుల్ సిటీ తిరుపతిలో సార్ చెప్పులు ఇసిరేసి చెప్పులేలేదండి, అవమానపరిచి చెప్పులేలేదండి. పంపించినటువంటి పరిస్థితి. ఇది అది వాళ్ళ బీజేపీ సంస్కృతి వాళ్ళకి కదా. జరిగినటువంటి అవమానం. అలాంటి అవమానకరమైన పరిస్థితి నుంచి మేనిఫెస్టో పట్టుకోలేనటువంటి పరిస్థితి నుంచి ఈ రోజు వచ్చి ఈ రోజు ఓహో ఆహా అని గొప్పగా చెప్తా ఉంటే నవ్వు వస్తా ఉంది సార్. ఇప్పటికైనా సరే మనం అనేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇందాక ప్రెస్ మీట్ పెట్టారు, మాట్లాడారు అని అన్నారు. ఎస్, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు సార్, సంపద సృష్టి అంటే ఇది సంపద సృష్టి అని. 25 సంవత్సరాలకి 1,00,000 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ కి వచ్చే విధంగా చేయటం సంపద సృష్టి సార్. సంపద సృష్టి అనేది ఏంటిది? చంద్రబాబు నాయుడు గారి మాట కావచ్చు, 25 సంవత్సరాలకి జగన్ చేతల్లో చేసేది ఒక సార్ నిమిషం, ఒక ఇది. నిమిషం సార్. 5 రూపాయలకి ఒక యూనిట్ కొనేదాన్ని 2 రూపాయల 48 పైసలకు కొన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు సికి అనే సంస్థ నుంచి గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ కు సంబంధించినటువంటి సికి అనే సంస్థ ద్వారా తీసుకున్నటువంటి ఇది సార్. దానికి 2,73,000 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు వీటన్నిటికి కూడా పథకాలు ఇచ్చి డిపిటి ద్వారా ప్రజల్ని ఆదుకున్నటువంటి మనిషి జగన్మోహన్ రెడ్డి గారు సార్. ఇవన్నీ మర్చిపోయి నాడు నేడు గురించి మాట్లాడుతున్నారు. నాడు నేడు గురించి ఒక్కసారి మీరు చదువుకున్నప్పుడు మీ గవర్నమెంట్ స్కూల్స్ ఎలా ఉన్నాయో ఒక్కసారి ఇప్పుడు పోయి చూడండి సార్. మా ఊర్లో స్కూల్ అప్పుడు ఎట్లా ఉంది, ఇప్పుడు కూడా అంతే ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక ప్రపంచాన్ని ఆకర్షించినటువంటి పరిస్థితి సార్. ప్రపంచంలో ఉన్న ఇంగ్లీష్ వాళ్ళు చదువుకున్న వాళ్ళు వాళ్ళందరూ కూడా ఎంతో మంది లైవ్లు పెట్టి ఇదే ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి డెవలప్మెంట్ ప్రభుత్వ స్కూళ్లలో ఎలా ఉన్నాయా అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారిని వేణోళ్ళ పొగిడినటువంటి పరిస్థితులను మర్చిపోవద్దండి. అక్కడికి వెళ్ళి ఈ రోజు ఉన్నటువంటి పిల్లల్ని అడుగుదాం పదండి. పిల్లలు చెబుతారు జగన్మామ ఏం చేశాడు, జగన్మామ వచ్చాక బెంచీలు ఎలా ఉన్నాయి, జగన్మామ వచ్చాక ఎల్ఈడి స్క్రీన్స్ ఎలా ఉన్నాయి, జగన్మామ వచ్చాక ఇంటర్నెట్ ఎలా వచ్చింది, జగన్మామ వచ్చాక సాక్సుల దగ్గర నుంచి షూ దగ్గర నుంచి టై దగ్గర నుంచి సొంత పిల్లల కన్నా కూడా ఎక్కువగా చూసుకొని ఈ రాష్ట్రంలో వాళ్ళకి మంచి ఆహారాన్ని పెట్టాలని రోజుకు ఒక పూట మెనూ ఇచ్చి మంచి బ్యాగులు ఇచ్చి వాళ్ళని భావి భారత పౌరులుగా తీర్చిదిద్దడానికి జగన్మోహన్ రెడ్డి గారు నాడు నేడు అనేటువంటి కార్యక్రమాన్ని తెచ్చి స్కూళ్లు బాగు చేస్తే దాని గురించి కూడా మాట్లాడుతూ ఉన్నారు సార్. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకుంటా పోతే ఈ టీవీ లైవ్లు చర్చలు సమయం చాలా సార్. జగన్మోహన్ రెడ్డి గారు 1,35,000 మందికి ప్రభుత్వ ఉద్యోగులుగా సచివాలయ ఎంప్లాయీస్ గా ఇచ్చారు సార్. ఈ రోజు వరకు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు 2012-11 నుంచి పార్టీ పెట్టిన దగ్గర నుంచి ఇప్పటిదాకా చూడండి సార్, తెలుగుదేశం కూటమికి సంబంధించిన వాళ్ళు 10,000 ఉద్యోగాలు గవర్నమెంట్ ఉద్యోగాలు ఇవాళ 10,000 ఒకే ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారు 1,35,000 మందికి ఇచ్చారు. 2.5 లక్షల మంది వాలంటీర్లకు ఇచ్చారు సార్. జగన్మోహన్ రెడ్డి గారి గురించి చెప్పుకుంటూ పోతే చాలదు సార్, సమయం చాలదు. అందుకనే చెప్పేది జగన్మోహన్ రెడ్డి గారు ఇంటి దగ్గర ఉంటే పథకాలన్నీ కూడా అందరికీ ఇంటి దగ్గరకే చేర్పించి ప్రతి ఒక్కరి మనసు చూరుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు సార్. జగన్మోహన్ రెడ్డి గారి మీద అవాకులు చెవాకులు పేలుతా ఉన్నారు. లీగల్ గా ప్రొసీడ్ అవుతామని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇందాక చెప్పడం జరిగింది. ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారి మీద అదాని గారి గురించి వీటి గురించి తప్పుడు మాటలు మాట్లాడి వాటి గురించి మాట్లాడినటువంటి వాటన్నిటి మీద కూడా పరువు నష్టం దావా వేస్తాం, కోర్టు కీడుస్తాం, వాస్తవాలని ప్రజల ముందు పెడతాం, ఖచ్చితంగా శిక్ష ఏపించి పరువు నష్టం దావా ఏపించి తీరుతాం. రైట్, గాదే గారు సీనియర్ అడ్వకేట్ కూడా కాబట్టి మీరన్న మాటలకి వారే రెస్పాండ్ అవుతారు. ఇంకా సార్ మరి జాగ్రత్త, ఏది పడితే అది మాట్లాడితే శిక్ష వేపించి లోపల వేపిస్తామని వార్నింగ్ ఇస్తా ఉన్నారు. ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇందాక ప్రెస్ మీట్ లో చెప్పారు. వీళ్ళలాగా చట్టాలను చేతిలో తీసుకో, చట్టాన్ని వాడుకొని ఎవరైతే పరువు తక్కువ చేసి మాట్లాడారో వారందరూ కూడా శిక్షలు వేపిస్తాం సార్.
ఒక నిమిషం మీరు లేదండి. వారిని అడుగుదాం. నాపై అలాగే తప్పుడు ప్రచారం సార్, చేసిన ఇప్పుడు- వారిని లీగల్ నోటీసులు ఇస్తాం, పరువు నష్టం దావాలు వేయబోతున్నాం, నా పరువు ప్రతిష్టలు దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఇందాకే ప్రెస్ మీట్లో చెప్పారు. అంటే ఎవరిని వదిలిపెట్టాం, అందరి మీద ఖచ్చితంగా చట్ట ప్రకారం ప్రొసీడ్ అవుతాం అని చెప్పేసి. ఏమంటారు గాదే గారు? ఏమైనా ఇబ్బంది అవుతుందా ఆయన గురించి మాట్లాడే వారికి? ఏమన్నా ఈ ఆదాని గారి వ్యవహారం అసలు FBI ఛార్జ్ షీట్లో నా పేరు ఎక్కడ లేదన్నారు ఆయన. 4 రోజులు 5 రోజులు పట్టింది వీళ్ళు అది చెప్పడానికి. ప్రెస్ Okay. ముందుకు వచ్చి నాకేం సంబంధం అని చెప్పడానికి ఎన్ని రోజులు పట్టింది? 4-5 డేస్ పట్టింది. ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది ఇది? ఇది 5 ఎప్పటి నుంచి డేస్ స్టార్ట్ అయింది? జరుగుతుంది. ఎప్పుడు వచ్చాడండి? మనం డిబేట్ కూడా ఏ పెట్టాం. పాపం ఈ 5 రోజులు పట్టింది ఆయనకి ఆ మాట చెప్పడానికి వచ్చి ప్రెస్ ముందుకు వచ్చి నాకేం సంబంధము, నేను ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా రాష్ట్ర ప్రభుత్వం తరపున ఒక ఒప్పందం చేసుకున్నాను, నన్ను వీళ్ళు కావాలని చెప్పి బద్నాం చేస్తున్నారు, మీ మీద లీగల్ గా ప్రొసీడ్ అవుతానని చెప్పడానికి 5 రోజులు పట్టింది. అంటే 5 రోజులు పాపం ఢిల్లీ నుంచి లాయర్లు పిలిపించుంటారు, ఇటు పక్కన కర్ణాటక నుంచి పిలిపించుంటారు, వీళ్ళందరూ పిలిపించి కూర్చోబెట్టి మంత్రాలు చేసి ఏం మాట్లాడాలో తెలుసుకోవడానికి 5 రోజులు పట్టింది. ఈ వ్యక్తి నోటీస్ ఇస్తాడు, ఆ నోటీస్ కి ఉత్తరాలు భయపడతారు. అది వాళ్ళకు ఉన్నటువంటి స్టాండ్. నిజంగా మాట్లాడితే నిజంగా వీరికి ఏమి దాంతో సంబంధం లేకుండా గనక పాపం అన్నాడితే ఎస్టర్డే రావాలి కదండి. ఎందుకు పట్టింది ఇన్ని రోజులు? ఎస్, నన్ను మీరు తిడతారు, నేను ఊరుకుంటావా? ఇమీడియట్ గా వస్తాను, యాక్షన్ రియాక్షన్ ఇమీడియట్ గా ఉంటది. నేను చూస్తూ కూర్చోను. ఎప్పుడు చూస్తూ కూర్చుంటాం? మెలకుండా ఎప్పుడు కూర్చుంటాం? ఇఫ్ ఇట్ ఈస్ రైట్ మనం మెలకుండా కూర్చుని ఆలోచించుకుని దీనికి ఏం చెప్పాలని ఒక స్క్రిప్ట్ రాసుకుని అప్పుడు వస్తాం. నేను ఎప్పుడు చెప్తుంటా వీళ్ళది, వైఎస్ఆర్ గవర్నమెంట్ లో గతంలో ఏ స్కీమ్ స్టార్ట్ చేసినా ఆ స్కీమ్ వెనక ఒక స్కామ్ ఉంటుంది అని వీళ్ళు చెప్తాం. చిన్నప్పటి మా జగన్మోహన్ రెడ్డి గారిని కీర్తించాలంటే నాకు టైం సరిపోదు అంటున్నాడు కదా. ఎన్ని రోజులు కీర్తించమనండి. వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి మీరు పెట్టినటువంటి ప్రతి స్కీము ఇంటర్నేషనల్ గవర్నమెంట్ ఇంటర్నేషనల్ నుంచి కూడా అందరూ వచ్చి పొగిడారు మా జగన్మోహన్ రెడ్డి గారు. చిన్నప్పటి మీరు తీసుకొచ్చినటువంటి ప్రతి స్కీమ్ మీద చర్చ పెడదాము, దాంట్లో స్కామ్ ఉందా స్కామ్ లేదా అనేది డిబేట్ చేద్దాం. ఇంకొక అంశం కూడా అండి, షర్మిల గారు ఏమడుగుతూ ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన బిడ్డల మీద ప్రమాణం చేసి చెప్పండి, ఆయన 1750 కోట్ల రూపాయలు లంచం తీసుకోలేదు అని చెప్పేసి చెప్పండి అని ఆవిడ మాట్లాడుతూ ఉన్నారు. అంటే ఇది మనకు అది కూడా వద్దు బ్రహ్మనాయుడు గారు. చెల్లి పాప ఆమె చెల్లో కాదో వాళ్ళు అసలు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు తెలుసుకోవాలి. ఇంకా అది మనం పెద్దగా మీట్లో పడ్డారు. ఒక చెల్లి కానటువంటి చెల్లి మాట్లాడేది మనకు వద్దు అసలు. అది ఆమె ప్రమాణాలు కూడా అవసరం లేదు. మేము ఒక రాజకీయ పార్టీకి చెప్తున్నాం. ఇప్పుడు చెప్పాడు కదా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో అసలు లేనిపోని అన్ని తీసుకొచ్చి పెట్టాడు, అసలు ఎవరు కూడా ఊహించినటువంటి స్కీములు పెట్టాడు కదా. ప్రతి స్కీమ్ కి మీరు ఎన్ని రోజులు టైం తీసుకుంటారో, మీరు పక్క నుంచి ఎంతమంది సలహాదారుల్ని మేధావులను తెచ్చుకుంటారో కూర్చుందాం. మీరు ప్రతి స్కీమ్ లో స్కామ్ జరగలేదు అని మీరు నిరూపిస్తారా? స్కామ్ జరిగిందని నేను నిరూపిస్తా. మీ ఇష్టం వచ్చినటువంటిది ఎంచుకోండి. గుంటూరులోనో హైదరాబాద్ లోనో లేదు, ఎక్కడా లేదంటే మీ తాడేపల్లి మీ యొక్క సాక్షి ఛానల్లోనూ కూర్చుందాం. మీరు ప్రతి స్కీము ఒకటి అది అని దాంట్లో మీరు ప్రవేశపెట్టినటువంటి అన్ని అసలు ప్రజల కోసం ఇళ్లలో కూర్చోబెట్టారంటాడు కదా. అప్పుడు అందరిని ఇళ్లలో కూర్చోబెట్టే మేము చేశామంటాడు కదా. మరి ఎందుకంటే మరి ఎవరు ఓట్లేదు ఎందుకని వీళ్ళంతా? ఆయన కూడా అడిగింది అదే కదా, నేను మంచి చేశాను అనుకుంటా నాకు ఓట్లు ఏమన్నాడు కదా. ఎందుకని లేదు మరి మంచి చేసిన వ్యక్తికి మామయ్య కదా పాపం. మామయ్య గురించి ఆ మనవరాల్లో ఏమంటారు మేనగోళల్లో మేనల్లు ఇళ్ళకెళ్ళి వాళ్ళకి తల్లిదండ్రులు చెప్పలేదా? మా మామయ్య అన్ని మంచి పనులు చేస్తాడు, మీరు మా వాళ్ళకి ఓట్లు లేవు కదా చెప్పలేదా? మామయ్యకి ఓట్లే అంటే ఇంటికెళ్ళి ఈ ఇళ్ళకి పోయి ఇళ్లలో తల్లిదండ్రులు చెప్పాలి కదా, మేనమామ మంచాడు మాకు అన్ని చేస్తున్నాడు, మీరు ఎవరికి అసలు మీరు చంద్రబాబు నాయుడికి పవన్ కళ్యాణ్కి ఓట్లేదు, మీరు మా మేనమామకే ఓటేయాలని చెప్పేసి పిల్లలందరూ పాపం ఎందుకని అడగలేదు. ఆయన కూడా అదే కాదు, మంచి చేస్తేనే ఏమంది పాపం. అంటే మరి జనం వేయలేదంటే ఏంటి, మంచి చేయలేదనా? చివరిగా డిప్యూటీ సీఎం గారు ఢిల్లీ పర్యటన వల్ల రాష్ట్రానికి ఏ మేరకు మేలు జరిగే అవకాశం ఉందంటారు? ఒక అంశం చెప్పి గురించి మా నాయకుడు వెళ్ళి అక్కడ కొన్ని మంత్రిత్వ శాఖల దగ్గరికి వెళ్ళి ఈ మంత్రిత్వ శాఖల నుంచి మా రాష్ట్రానికి ఇది కావాలని అడిగాడండి. అడిగిన మీద నిదానంగా వస్తాయి. నాకు ఇవాళ ఎవరో చెప్పారు టూరిజం గురించి ఏదో అడిగారు, టూరిజం ఇమీడియట్ గా ఏదో అయింది, రాజమండ్రిలో ఏదో స్టార్ట్ చేయబోతున్నారు అన్నారు. ఎంతవరకు పాసిబిలిటీస్ ఉంటాయి, ఆ పాసిబిలిటీస్ ను మేము అడిగాకుండా పాసిబిలిటీ ఉన్నాయి అడుగుతాను తప్పితే కొంచెం కొరకు నేను కోరం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఆసి చూసి వెళ్తాడు.
గొంతమ్మ కోరకలు కోరటానికి నేనేదో రాష్ట్రం తరపు వచ్చేసాను అడిగి పేపర్లు వేయించుకోవడానికో వీడియోలు చూపించుకోవడం కానీ మేము వెళ్ళేది. మళ్ళా చెప్తున్నా, పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి రాష్ట్రంలో మంచి జరగడం కోసం ప్రయత్నం చేస్తాడు తప్పితే ఏదో జనం కోసం ముఖస్థితి కోసమో పేపర్లో ఫోటోలు వేయించుకోవటమో ఫోటోలు ఇచ్చేటటువంటి వ్యవహారం వ్యక్తి కాదాయన. అందుకని ఒకసారి ఇప్పటికైనా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు గ్రహించండి, తెలుసుకోండి. మీరు 5 సంవత్సరాల్లో ఎంత నాశనం చేశారో, మీ యొక్క పరిపాలన ఏ రకంగా ఉందో ఇప్పుడు మొదలు పెట్టిన తర్వాత ఈ కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారు ఏ రకంగా అడుగులు వేస్తున్నాడో ఒకసారి ఆ అడుగులను చూడండి రా బాబు అని చెప్తున్నాను. మీరు ఆ అడుగులను చూడకుండా మీ తప్పటి అడుగుల్ని మీ మీ ఇంకా చెప్పాలంటే ఏమంటాం సారి తప్పిన అడుగుల్ని మీరు వేరు చేసుకుంటే కుదరదు. ఇక్కడ మా నాయకుడు వేసుకుంటే అడుగును చూడండి, అది ఎలాంటి అడుగు చూడండి తప్పితే మీ అడుగులకి ఈ అడుగు కంపేర్ చేయొద్దు. ఎప్పుడూ కూడా పవన్ కళ్యాణ్ గారు అడుగు ఈ రాష్ట్రం అభివృద్ధి కోసం ఉంటది, ఈ రాష్ట్రంలో యువత భవిష్యత్తు కోసం ఉంటది తప్పితే మీకులాగా ఏదో మామయ్య ఇచ్చేసాడు అందరూ పొగిడారు అనే విధంగా ఉండదు. మమ్మల్ని మేము పొగడతలు ఎప్పుడు కోరుకోవాలా, పొగడతలు కాదు మాకు కావాల్సింది, మేము మంచి చేయడానికి వచ్చాము, మంచి చేస్తాం. పొగడతలు పొగుడుతారా లేదా అనేది ప్రజలు కొంచెం పెడతాం. అంతే మీకులాగా బలవంతాన పెట్టుకుని పాటలు పాడించుకుని మీటింగ్ల మీద పవన్ ఇది కీర్తించడం చూసాం కదా. అసెంబ్లీలో ఎమ్మెల్యేలు కీర్తించుకోవటం ఒకటి, ఏదైనా బహిరంగ సభలు పెడితే బహిరంగ సభని డ్వాక్రా వాళ్ళ ఆన్లైన్ తీసుకొచ్చి మామయ్య మీద అన్న మీద తమ్ముడి మీద పాటలు పాడించుకున్నటువంటి ఘన చరిత్ర మీది. అందుకని దానికి దీనికి కంపేర్ వద్దు. మళ్ళా చెప్తున్నా, జనసేన పార్టీ అనేది పూర్తిగా ఒక రాజకీయ పార్టీగా సేవ చేయాలనే ఆలోచనతో వచ్చినటువంటి పార్టీ. రాజకీయం అంటే మాకు తెలిసింది సేవ, తోసుకోవటం కాదు, దారుణాలు చేయటం కాదు, హత్యలు చేయటం కాదు, క్రిటిసైజ్ చేయటం, సోషల్ మీడియాను అడ్డంగా పెట్టుకుని సొంత వాళ్ళను కూడా బూతులు తిట్టించడం కాదు. అది ఒకసారి తెలుసుకోండి. బూతులు తిట్టిన వాళ్ళందరూ ఇలా పరిస్థితి చూడండి, రోజుకు వాళ్ళు వస్తున్నారు. మమ్మల్ని క్షమించండి, మా జగన్మోహన్ రెడ్డి గారు వల్ల మోసపోయాము, మమ్మల్ని ఈ రకంగా ప్రొవోక్ చేసి మాతో అనిపించారు అని చెప్తున్నారు. దాన్ని చూసుకోండి ముందు. వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు చూసుకోండి, మీ పార్టీ వాళ్ళు మీడియా ముందుకు వచ్చి మమ్మల్ని క్షమించండి, ఆ పిచ్చోళ్ళ వల్ల జనసేన పార్టీ ఆశయాలు జనసేన పార్టీ ప్రతిదీ కూడా ప్రజల కోసం మీ రాష్ట్రం కోసం ఉంటది. అదొకసారి అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలని చెప్పి వైఎస్ఆర్ పార్టీ వాళ్ళని కోరుతున్నాను. రైట్ 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 సామంత్ గారు కంక్లూజన్.